నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేయబోయే వంట పేరు మజ్జిగ పులుసు. మజ్జిగ పులుసు అనగానే నోరూరింది ఎవరికి చెప్పండి? మజ్జిగ అసలే పరమౌషధం. మరి ఆ మజ్జిగతో చేసిన ఈ మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో, మరి దాని తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం. ముందు కావలసిన పదార్థాలు. మజ్జిగ పులుసుకి కావలసిన పదార్థాలు: మజ్జిగ, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఆనపకాయ ముక్కలు, పాలకూర, బెండకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొబ్బరి ముక్కలు, నానబెట్టి ఉంచిన శనగపప్పు, అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర, కారం తగినంత, ఉప్పు, ధనియాల పొడి, పోపు గింజలు. ఇప్పుడు మజ్జిగ పులుసుకి కావలసిన పదార్థాలు ఏంటో చూసాం. మన దగ్గర ఉన్న ఆనపకాయ ముక్కలు, బెండకాయ, క్యారెట్, కొద్దిగా మటరు, పాలకూర, వీటితోటి మనం మజ్జిగ పులుసు చేద్దాం. మటర్ అనేది ఆప్షనల్, సీజనల్గా మీకు దొరికితే వేయచ్చు. కాకపోతే పసుపు రంగులో ఉండే మజ్జిగ పులుసులో ఈ గ్రీన్ కలర్ మటరు, బెండకాయలు, చాలా తర్వాత మనకు ఆరెంజ్ కలర్లో ఉండే క్యారెట్ చాలా కలర్ఫుల్గా అపీరెన్స్ బాగా అనిపిస్తుంది. సో తినాలంటే కంటికి ఇంపుగా ఉండాలి అంటారు కదా, అందుకు మనం ఈ కూర ముక్కలన్నిటినీ ముందుగా బాయిల్ చేద్దాం. ఇందులో మనకి ఇష్టమైతే వంకాయ యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ నేను ఫ్రై చేసి యాడ్ చేద్దామని ఆనియన్స్ని ఇందులో యాడ్ చేయట్లేదు. లేదా బేబీ ఆనియన్స్ మీకు దొరికితే చక్కగా ఆనియన్స్ కూడా దీంట్లో మనం బాయిల్ చేసేసుకోవచ్చు. సో ఒక పచ్చిమిరపకాయ స్ప్లిట్ చేసి వేసేద్దాం. సో మన ఆకుకూరకి ఎక్కువ టైం పట్టదు కాబట్టి మనం ఈ ఆకుకూర అంటే మనం బచ్చలు దొరికితే ప్రిఫరబ్లీ బచ్చలు యూస్ చేస్తారు. పాలకూర ఆకులు ఫ్రెష్గా ఉన్నాయి, సో నేను పాలకూర యూస్ చేస్తున్నాను. ఈ పాలక ఆకుల్ని కొంచెం బాయిల్ అయిన తర్వాత యాడ్ చేద్దాం. సో మనం ఇలా కొద్దిగా నీళ్లు పోసి ముక్కలు వేసాము. ఇది ఉడుకు అందుకునే టైంలో సుమారు ఒక పావు కేజీ అంటే ఒక పావు లీటరు పెరుగు తీసుకుంటే అందులో ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసి ఒక 1/2 స్పూన్ పరిమాణంలో పసుపు కలిపి మన దగ్గర హ్యాండ్ బ్లెండర్ కానీ కవ్వం కానీ లేదా ఇలాంటి మ్యాషర్తో కానీ మిక్స్ చేసి, సో అగైన్ వ్యూవర్స్, ఇది పుల్లటి పెరుగుతో చేసుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది. అలా పుల్ల మజ్జిగతో చేసుకోవచ్చు లేదా కమ్మని పెరుగుతోటి చేసుకోవచ్చు, అది మన టేస్ట్ని బట్టి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలు మిగతా భాగం మజ్జిగతో ఉడుకుతాయి. అయితే దీంట్లో మనం ఇంకొక ముఖ్యమైన పదార్థం ఏమి యాడ్ చేస్తామంటే నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, ఈ 3 కలిపి కొంతమంది ధనియాలు కూడా దీంతో పాటే పేస్ట్ చేస్తారు. మనం దానికి బదులు ధనియాల పొడినే యాడ్ చేస్తున్నాం. వీటితో పాటు కొబ్బరి కోరు కానీ కొబ్బరి ముక్కలు కానీ యాడ్ చేసి రుబ్బేయచ్చు. మీ దగ్గర కొబ్బరి కూర ఉంటే డైరెక్ట్గా 2 స్పూన్స్ కొబ్బరి కూర యాడ్ చేయొచ్చు. అదర్వైజ్ ఇలా కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని వీటిని కూడా ఈ పేస్ట్తో పాటు రుబ్బి తీసుకురావాలి. నేను చిటికలో వచ్చేస్తా. సో చూస్తున్నారు కదండి, ఇలా మనం పూర్తిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొబ్బరి, శనగపప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయ, అల్లం ముక్క, ఇది 1 or 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఈ ముద్ద మరీ ఎక్కువైనా మన మజ్జిగ పులుసు గట్టిపడిపోయి దగ్గర పడిపోతుంది. మనకి పులుసులాగా కావాలి కాబట్టి మనం ఒక 2 స్పూన్స్ ముద్ద ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరో విషయం ఏంటంటే మనం దీన్ని మూత పెట్టి వండాలి అనుకుంటే ఇది పొంగే ప్రమాదం ఉంది. సో మూత పెడుతూ తీస్తూ దీన్ని కుక్ చేస్తే కనుక మనకి అలా పొంగిపోయే ఇబ్బంది ఉండదు. సో పులుసు మరుగుతోంది. మనం ఇందులో ఒక 1/2 స్పూన్ ఉప్పు జోడిద్దాం. ఆల్రెడీ మనం పసుపు పెరుగులో కలిపాం కాబట్టి
కొద్దిగా కారం కొంచెమే వేస్తాను, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలో కారం ఉంటుంది, అల్లంలో కూడా ఘాటు ఉంటుంది కాబట్టి కొంచెం అపీరెన్స్ కోసం అండ్ రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ కోసం కొద్దిగా 1/4 స్పూన్ కారం నేను యాడ్ చేశాను. తర్వాత 1 ఫుల్ స్పూన్ ఫుల్గా 1 ఫుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను. సో ఇప్పుడు మనకి 3/4 పులుసు ఉడికిపోయింది. ఈ స్టేజ్లో మనం పాలకూర ఆకుల్ని యాడ్ చేద్దాం. సో నార్త్ ఇండియన్స్ శనగపిండిని చిన్న చిన్న పకోడీలుగా చేసి దాంతో వెజిటబుల్స్ బదులుగా పకోడీలతోటి ఈ మజ్జిగ పులుసు చేస్తారు. దాన్ని కూడా ఇలాగే సిమ్లో పెట్టుకుని మూత తీసి ఉడికిస్తారు. ఈ మజ్జిగ పులుసు లేదా వాళ్ళు వేసే పకోడీ మజ్జిగ పులుసు అయినా ఖచ్చితంగా 2 రోజులు నిలవ ఉంటుంది. సో దీనికి మనం మజ్జిగ పులుసులో నేను 2 విధాలుగా సీజనింగ్స్ పోపులు యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి మన ఆనియన్స్ని ముందు బాయిల్ చేయలేదు కాబట్టి ఆనియన్స్ని క్రిస్పీగా ఫ్రై చేసి ఒక పోపు వేద్దాం. సో మనం ఇందులో టమాటాని యాడ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పుల్లని పెరిగే తీసుకున్నాం కాబట్టి ఓన్లీ మన ఆనియన్స్ అండ్ వెల్లుల్లి ఈ రెండింటిని చక్కగా వేయించి ఈ ఉడుకుతున్న పులుసులో వేద్దాం. సో చూస్తున్నారు కదండి, ఇలా మనకి క్రిస్పీగా బ్రౌన్ కలర్లో చక్కగా దోరగా వేగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం ఈ ఉడుకుతున్న పులుసులో వేసేద్దాం. సో ఇలా వేయటం వల్ల ఈ మజ్జిగలో ఈ ఉడుకుతున్న ముక్కలతో పాటు ఈ ఉల్లిపాయ రుచి కూడా చాలా బాగుంటుంది. సో మనం ఈ రిమైనింగ్ ఆయిల్లో అగైన్ మనం యాక్చువల్గా పులుసు పోపు పెడతాం కదా, అది ఇప్పుడు వేసేద్దాం. సో మనం యాక్చువల్లీ మనం ఉన్న ఆయిల్నే యూస్ చేస్తున్నాం. సో ఇందులో కొద్దిగా మనకి ఆప్షనల్ అనుకోండి, ఇంగువ ఇష్టమైతే కొద్దిగా ఇంగువ జోడించుకుని మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేయిస్తూ మన దగ్గర ఉన్న కరివేపాకుని కొద్దిగా పులుసులోను మరి కొద్దిగా మన పోపు పూర్తయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పోపులోను వేసేద్దాం. సో దోరగా పోపు వేగిపోయింది. మన కమ్మని పులుసులో పోపు పెట్టేద్దాం. సో చూసారు కదండి, మజ్జిగ పులుసు తయారీ విధానం. మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటారు. ఎప్పుడు మజ్జిగేనా అని పిల్లలు పేచీ పెట్టకుండా అన్ని వెజిటబుల్స్ వేసి చక్కగా అన్నాధరమైన పులుసు చేసుకుని తిని మీ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.